సామాజిక పరంగా తీసుకుంటే ఆయన ఆరవేశకు సామాజిక వర్గానికి చెందినవారు, మరోవైపు ఇంజనీరింగ్ విద్యార్థి అంటున్నారు. అంటే అలాంటి వ్యక్తి పీపుల్స్ వారు యొక్క కార్యక్రమాలకు ఎలా ప్రభావితం చేయాడు? అసలు అతనికి నచ్చిన అంశం ఏమంటారు? ఎందుకు వచ్చాడు అలా? ఆయనే కాదు, చాలామంది ఒక మనసున్న వాళ్ళు, కొంచెం విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు, సిద్ధాంతాలకి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ సమసమాజం కోసం ఈ మనుషులు ఇంత దోపిడీ చేస్తున్నారు, ఈ పెట్టుబడిదారు విధానము, ఈ బూర్జువాలు ఇంతమంది మనుషులను దోపిడీ చేస్తున్న విధానంతో వాళ్ళు లెనినిజం కానీ మావోయిజం కానీ ఇవన్నీ కూడా మామూలు అర్థశాస్త్ర తత్వశాస్త్రాలని కూడా చదివిండే వాళ్ళు చదివి ఇటువైపు వాళ్ళు మగ్గిన చూపినారు. మానవతా దృక్పథంతో వచ్చిండేవాళ్ళు. వాళ్ళ కుటుంబాల్లో జరగదు. ఒక ఇంజనీరింగ్ చదివాడు అంటే మంచి, ఆ కాలంలో ఇంజనీరింగ్ చదివడం అంటే మంచి ఉన్నతమైన కుటుంబమే ఉంటుంది. కాబట్టి అటువంటి కుటుంబాల నుంచి రావంటే కేవలం వాళ్ళ సిద్ధాంతాల కోసమే వచ్చారు వాళ్ళు. అంటే పోతుల సురేష్ గారు కూడా కొండపల్లి సీతారామయ్య వర్గం నుంచి బయటకు వచ్చి ఆర్ఓసి రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ఒకటి పెట్టేసి మీకు చాలా ఉపయోగపడ్డాడు అనేది ఉంది. అంటే పరిటాల రవీంద్ర గారికి మీకు ఎవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోతుల సురేష్ వర్గం అంటే ఆర్ఓసి అంటే ప్రత్యేక సైన్యం ద్వారా చంపిస్తున్నారు. ప్రైవేట్ సైన్యం అన్నారు, పరిటాల రవి ప్రైవేట్ సైన్యం ఇది ఆయన ప్రచారం చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా మాకు సైన్యంగా ఉపయోగలేదు, కానీ ఆయన కూడా ఒక సిద్ధాంతపరంగా నడపాలని అనుకున్నాడు. కాకపోతే అప్పుడున్నటువంటి పార్టీ దెబ్బతినిపోయినటువంటి పార్టీలో ఆయన అంత కమిట్మెంట్ ఉన్నటువంటి సీఓలు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళు అయితే కొంత నిలబడేదేమో. పల్లెల్లో ఏదో పార్టీల్లోనూ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు కొంతమందితో నడిపించగలిగినాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి అతి తక్కువ అనుభవంతో నిలబడలేకపోయారు వ్యవస్థ. అంటే అప్పట్లో రవీంద్ర గారికి మీరు కుడి భుజం అయితే ఆయన ఎడం భుజంగా ఉండేవాళ్ళు. అంటే మీరు రచన మీదైతే ఆయన మొత్తం యాక్షన్లోకి వెళ్ళాడు. అంటే మీరంతా డైరెక్షన్ మీద అయితే ఆయన యాక్షన్ ఆయనది అనేవారు. అంటే ఎవరిదైనా టార్గెట్ పెట్టాలంటే ఎలా వెళ్ళాలి, ప్రణాళిక ఏమి అంతా మీరు రచిస్తే ఆయన యాక్షన్లోకి దిగి మొత్తం కార్యక్రమాన్ని మొత్తం కూడా పూర్తి చేసేవాళ్ళన్న ఒక ఇదైతే ఉంది. దీని గురించి ఏమంటారు? అది మామూలుగా ఏదంటే ఒక ఉన్నతమైనటువంటి మనిషి దగ్గర ఇంత విలువైనటువంటి, అంటే ఆయన చూస్తేనే భయపడేటువంటి మనిషి ఆయన దగ్గరికి ఎవరు పోవాలన్నటువంటి భయం ఉన్నదో అంత ఫ్రీ మా దగ్గర ఉందంటే వీళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేటువంటిది వాళ్ళని ప్రజలు నిర్దేశించుకున్నారు కొంతమంది. రవి గారు, పరిటాల రవీంద్ర గారు తీసే ప్రతి సినిమాలో కూడా డైరెక్షన్ చేసేది మీరు, యాక్షన్ చేసేది ఆయన. ఏది చేసినా కూడా ఎప్పుడు కూడా మా ఆలోచన విధానం ఒకటే ఉండేది. కానీ మేము రాంగ్ రూట్లో మేము ఎప్పుడు కూడా నడవలేదు. మేము ఏదంటే ఎందుకంటే మేము అధికారంలో రాగానే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదు, అధికారం ఉందని చెప్పి మనం ఏదో అడ్డం వచ్చిన వాళ్ళందరినీ తీసేసుకుంటూ పోతే ఇది పర్మనెంట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. అహింసావాదాన్ని మనం చేయాల్సిందే, కానీ హింసావాదం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ రోజుకే గ్రామాలు తగలబడిపోయినటువంటి కుంటిమతి కానీ, మేడాపురం, కనగానపల్లి, గరిసెలపల్లి ఇవన్నీ కూడా కూర్చోబెట్టి వారం రోజులు 10 రోజులు ఇట్లా రాత్రింబోళ్ళు నిద్రలు మేలుకొని సెట్ చేసినాం. కూర్చి గ్రామాల్లో రాయిలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మా సిద్ధాంతం అది కాదు. కానీ కాకపోతే ఏదంటే అప్పుడు గతంలో పెద్దవాళ్ళు చేసినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీ విధానాన్ని మనం ప్రతిఘటించాల్సి వచ్చిందే తప్ప ఇప్పుడు ఏదేమైనా అంటే మనసులు చంపేటువంటి రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదండి. అంటే నారాయణ రెడ్డిని చంపించడంలో మీరు పోతుల సురేష్, అంటే పోతుల సురేష్ ద్వారానే మీరే చంపించారు మీరు రవీంద్ర గారు నారాయణ రెడ్డి గారిని అనేది కూడా ఒక బలమైన వాదన. చంపినప్పుడు మా ఇంకా చాలా చిన్న వయసు అండి, మేము ఇంకా అంత చంపేంత ఎదిగినటువంటి వ్యక్తులం కాదు. మాకు ఎంతో మా వయసు అంతా కూడా 17 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు. ఆ వయసులో మేము ఆయన చదువుకునేటువంటి రోజుల్లో. కానీ అప్పుడు మేము ఫీల్డ్లోనే లేము. అది అంటే హైదరాబాద్లో ఓబుల్ రెడ్డిని చంపినప్పుడు కానీ రమణారెడ్డిని చంపినప్పుడు కూడా అంటే మీ పాత్ర ఎంతవరకు ఉందంటారు దాంట్లో? అదంతా నేను అప్పుడు ఫుల్ టైమర్, నేను పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నేను అంతా అన్న నాకు ఒప్పు చెప్పేవాడు. నేను అంతా ఫుల్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇటు ఎక్కడ పోయేది లేదు. అన్ని మండలాలు తిరుగుకుంటూ అప్పుడు ఎన్నో జిల్లాలోనే కూడా ఎన్నో అందరికీ నచ్చజెప్పి ఇనానిమస్గా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు దాదాపు 57 మంది ఎంపీపీలు, 57 మంది జెడ్పీటీసీలు, 514 మంది సర్పంచులు ఇనానిమస్ చేసిన చరిత్ర ఒకటి ఉంది మాకు. కానీ అందరినీ అనుకున్నారు అప్పుడు బెదిరించి చేసినారని. మీ డైరెక్షన్లోనే రమణారెడ్డిని కానీ ఓబుల్ రెడ్డి కానీ హత్య జరిగిందని అప్పట్లో ఆరోపణలు కూడా లేదు. దాన్ని ఓపెన్గా అప్పుడు ఆయన వాళ్ళ సంస్థ చేసింది, ఆర్ఓసి సంస్థ. ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు పోతుల సురేష్ గారు, ఇది మా ఆర్ఓసి సంస్థ చేసింది ఏదండి. అంటే కొన్ని విషయాల్లో పోతుల సురేష్తో విభేదించాల్సి ఎప్పుడైనా వచ్చిందా? విభేదించాలంటే మామూలుగా ఏదైనా ఇట్లా రక్తపాతం జరిగినా ఖచ్చితంగా ఖండించాం మేము.
ఇది పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలంటే వ్యవస్థ అండి, వ్యవస్థకు అడ్డం వచ్చినప్పుడు కొంతమంది తీసేసుకోవాల్సి వస్తుంది. ఆయన వాదన ఆయన వాదించాడు, మేము అతన్ని ప్రతిఘటించాము ఆ రోజుల్లో. ఈ టీవీ బాంబు విషయంలో అంటే పరిటాల రవీంద్ర గారికి తెలిసే జరిగిందంటారా, ఆయనకు తెలియకుండా జరిగిందంటారా, అంటే ఎవరు పర్యవేక్షణలో ఆ టీవీ బాంబు జరిగిందంటారు? అప్పుడు కూడా అది ఆర్ఓసి ఒక వ్యవస్థ, అంటే ఆవిడ ఇంకా ఆర్ఓసి లేదు, పార్టీ చీలిపోయింది. కొండపల్లి సీతారామయ్య వర్గం నుంచి ఉన్నప్పుడే చేశారు. కానీ దాన్ని మాకు సంబంధం లేదని కొంతమంది, మేమే చేసామని కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎట్లా జరిగిందనే విషయం కూడా మాకు క్లారిటీగా తెలియదు. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అప్పటికే వ్యాక్షన్లో కూడా పెద్దగా లేడు, అప్పుడప్పుడే వస్తున్నాడు. అలాంటప్పుడు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిని కుటుంబాన్ని టార్గెట్ చేసి ఎందుకు టీవీ బాంబు పెట్టాల్సి వస్తుంది? అంత అవసరం ఎవరికి ఉందంటారు?